హాయ్ అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఇండియా సిరీస్ లో లాస్ట్ ఘట్టము. ఇది ఫస్ట్ టైం మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎవ్వరూ రాలేదు ఎయిర్పోర్ట్ కి. అత్తయ్య వాళ్ళు గాని, అమ్మ వాళ్ళు గాని. చాలా భారమైన గుండెతో బయలుదేరి యుఎస్ఏ వచ్చాం. అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో ఇండియా ట్రిప్ లో కంపల్సరీ చేయాల్సిన పనుల్లో హెయిర్ కట్ ఒకటి. నేను యుఎస్ఏ లో కూడా బాగా చేయిస్తాను. నాకైతే నా హెయిర్ కి, నా స్టైల్ కి తగ్గట్టు హెయిర్ స్టైలిస్ట్ దొరికారు యుఎస్ లో. నేను తన దగ్గరికే మళ్ళీ మళ్ళీ వెళ్తుంటా. చాలా మంది నన్ను ఎప్పుడు అడుగుతుంటారు మీ హెయిర్ కట్ పేరు ఏంటని. స్పెసిఫిక్ గా పేరేం లేదండి. నేను లాంగ్ లేయర్స్ చేపించుకుంటాను అండ్ యూ షేప్ లో లేయర్స్ చేపించుకుంటాను. ఫేస్ ఫ్రేమింగ్ బ్యాంగ్స్ యాడ్ చేయించుకుంటా. బట్ ఐ స్టార్ట్ మై బ్యాంగ్స్ ఎట్ మై చిన్. నాకు అంతకన్నా చిన్నగా ఉండి పని చేసేటప్పుడు హెయిర్ మొహం మీద పడుతూ ఉంటే ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. సో మీరు జస్ట్ వెళ్ళి ఇలా కమ్యూనికేట్ చేస్తే సరిపోతుంది వాళ్ళకి. ఇండియాలో అయితే నా ఫస్ట్ చాయిస్ మిర్రర్స్. నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఐ థింక్ రెగ్యులర్ హెయిర్ కట్స్ ఇంపార్టెంట్. మరీ ఇయర్స్ కట్ చేయించకుండా ఉండకూడదు హెయిర్ ని. అట్లీస్ట్ 6 months కి ఒక్కసారన్నా ఒక హెయిర్ కట్ చేయిస్తే గ్రోత్ బాగుంటది అండ్ మోర్ ఫ్రెష్ లుక్ వస్తుంది మనకు కూడా. సో ఇది ఫైనల్ లుక్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంతైనా వాళ్ళు బ్లో డ్రై చేస్తే ఒక ఫీలే వేరుంటది కదా. ఫుల్ ప్యాంపర్డ్ సెలబ్రిటీ లుక్ వస్తుంది. హెయిర్ చాలా చాలా ఇంపార్టెంట్. హెయిర్ గనుక మంచిగా ఉందనుకోండి ఫేస్ అంతా కూడా ఆ రోజు చాలా బ్రైట్ గా హ్యాపీగా బాగా అనిపిస్తుంది. నాకు హెయిర్ కలరింగ్ కూడా ఇష్టమే. నేను ఒకసారి ట్రై చేసా. బట్ నా హెయిర్ బై నేచర్ ఆల్రెడీ డ్రై. హెయిర్ కలరింగ్ వల్ల ఇంకా డ్రై అయిపోయింది. సో ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్ళొద్దు దాని జోలికి అని ఫిక్స్ అయ్యాను అనమాట. మీకు ఎలా అనిపించిందో ఈ హెయిర్ కట్ కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా వెళ్లే ముందు మాక్సిమం టైం ఇంట్లో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాం. మా తమ్ముడిని వీలైనంత త్వరగా ఇంటికి వచ్చేయమని చెప్పి అడుగుతాను. అండ్ అమ్మ వాళ్ళు నాకు ఇష్టమైన వండి పెడుతూ ఉంటారు. లోపల మనసులో తెలిసిపోతూ ఉంటుంది అనమాట, అరే వెళ్ళిపోవాలి బెంగగా ఉంది అని. బట్ బయట తెలియకుండా మాక్సిమం టైం నవ్వుతూ ఉండాలి. ఎన్ని బ్యూటిఫుల్ మెమరీస్ అయితే అన్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటాం. గ్యాస్ అంటే పొట్ట హెవీ ఉండాలని కాదు, లోపల సిస్టమ్. ఈసారి మా ఫ్యామిలీలో న్యూ ఎడిషన్ అన్విత్ గారిని కూడా బాగా మిస్ అవుతున్నాం. నెక్స్ట్ టైం వెళ్ళేసరికి ఇంకా పెద్దోడు అవుతాడు. బాగా అల్లరి చేష్టలు అన్ని నేర్చుకుంటాడు. ఇంకా గ్రాసరీ షాపింగ్ మామూలే కదా. మొత్తము 6 సూట్ కేసెస్ ఉన్నాయి. అట్లీస్ట్ వాటిలో 2-3 గ్రాసరీస్ తో నింపుతాము. ఆ నింపేశాక అత్తయ్య కొన్ని వివాన్ కి ఇష్టమైన స్నాక్స్, దిలీప్ కి ఇష్టమైన స్నాక్స్ చేశారు. నాకు ఇష్టమైనవి చెప్పట్లేదు అని అనుకోకండి. నేను పెద్ద స్నాకింగ్ పర్సన్ కాదు. ఇవన్నీ నేను అసలు చాలా చాలా రేర్ గా తింటాను. మా అమ్మ చేసినా అత్తయ్య చేసినా గానీ ఐఎమ్ మోర్ లైక్ 2 meals పర్సన్. అంటే లంచ్ బాగా తిందాము, డిన్నర్ బాగా తిందాం అనుకుంటా గానీ మధ్యలో చిరుతిండి చాలా తక్కువ. దిలీప్ ఏమో బై నేచర్ ఆపోజిట్. ఈ చిరుతిండి ఎక్కువ తింటాడు అనమాట. స్నాకింగ్ అవి ఫ్రూట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇలా పప్పు చెక్కలు లేదా కజ్జికాయలు అలాంటివి తింటూ ఉంటాడు. బట్ రైస్ చాలా లిమిటెడ్ గా తింటాడు. సో మా లగేజ్ లో అంత ఎక్కువ స్వీట్స్ స్నాక్స్ ఏముండవు. కొంచెం లిమిటెడ్ ఉంటాయి. అండ్ దెన్ ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి కొద్దిగా తీసుకొస్తాము. మొత్తం అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సామాన్ అంతా కూడా ప్యాక్ చేసేసుకుని మా ఇంటికి వెళ్ళిపోతాము. జనరల్లీ 1 day ముందు ఎప్పుడు ఇంత చేస్తాం. బికాస్ ఎయిర్పోర్ట్ మా ఇంటికి దగ్గర. డిమార్ట్ అక్కడైతేనే తక్కువ ఉంటుంది. వదిలేయండి. వీడిని ముట్టుకొని అన్నని అన్నని సో మా అమ్మాయి ఇక్కడ వర్ణికాకు దింపట్లేదు, ఎత్తుకునే ఉంటున్నారు. వివాన్ ఏమో వర్ణికాన్ దింపు నేను ఆడిస్తాను అని వివాన్ గొడవ చేస్తున్నాడు. చాలా క్యూట్ గా ఇన్నోసెంట్ గా అనిపించింది. అందులో వివాన్ ఏం చేస్తాడంటే వాళ్ళ మామ వాడి పాటి ఇప్పుడు తాత ఏమన్నా వినట్లేదు అనుకో, వెంటనే మామ చూడు తాత వినట్లేదని వాళ్ళ మామ కంప్లైంట్ చేస్తాడు. ఈ మూమెంట్స్ కోసమే కదా ఎంత ఖర్చు అయినా ఎంత కష్టమైనా ప్రతి ఇయర్ రెగ్యులర్ గా ఇండియా వెళ్ళి పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ తో కలపాలి, లేదా వాళ్ళు ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నాము. అండ్ ప్యాకింగ్ అయితే ఓరి నాయనో, ఇక్కడ చేయడం ఒక ఎత్తు అయితే అక్కడ చేయడం ఇంకా పెద్ద పని అనిపించింది నాకు వివాన్ కి దిలీప్ ఈచ్ 2 6 ప్లస్ వర్ణికాకు ఒకటి 7 సూట్ కేసెస్ ఉండే. వెళ్లే వరకు సర్దుతూనే ఉన్నాను నేను. మళ్ళీ దానికి తోడు క్యాబిన్, మళ్ళీ క్యాబిన్ లో ఏమై కావాలి పిల్లలకి అవి సర్దడము. అవ్వలేదు, ఫైనల్ అవ్వలేదు. 18 ఉంది. Leave it. It will adjust. 22.7 correct. అక్కడ ఇంకా ఉంది అది దాని మీద రాసేసి
రుచితల్లి కొబ్బున్నాడు వెళ్ళాలి కదా చిన్నమ్మ ఫ్లైట్ వెళ్ళాలి 12:30 అయింది. రమేష్ వస్తున్నాడు. రమేష్ వస్తున్నాడు. దా. ఉంటే ఇక్కడ ఏంటి అందులో ఉంటాయి, ఫస్ట్ జిప్ లో ఉంటాయి. ఎప్పుడైతే మేలుకు వస్తుందండి. లైట్ టైం అయిందిరా. మా ఫ్లైట్ తెల్లారకట్న 4కి. సో అర్ధరాత్రి 12కి లేచి బయలుదేరాల్సి వచ్చింది. ఇంట్లో అందరి నిద్ర డిస్టర్బెన్సే. సో పిల్లలకు కూడా అసలు నిద్ర లేదు ఆ రోజు రాత్రి. లేచారు, ఆ హడావిడి, మాటలు, లైట్లు, దానికి ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయారు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక పడుకుంటారు, ఫ్లైట్ ఎక్కాక పడుకుంటారు అని అనుకున్నాం, కానీ లేదు, ఎక్కడా సరిగ్గా పడుకోలేదు. వేరే రూమ్ లో కూడా పడుకుంటున్నాడు. మమ్మీ దగ్గర పడుకోవాలి. వీడు సాక్స్ వేసేసుకున్నాడా? బాయ్ ఇవన్ సుసుపోల్ లేదా? అసలు 24 hours సరిపోదు మీకు. అరే రాత్రి ఏందిరా పడుకోరా నాయన, ఏం బ్యాచ్ రైతు. ఒకళ్ళు డ్రాప్ అవ్వాలి. ముందు కూర్చోబెట్టుకుంటారు. ఎక్కడ పిల్లలు కాళ్ళు ఉండాలా? తాత తాత ఎట్లా ఫ్లైట్ లో ఇది పెట్టండి. ఈ రెండు ఇంకా ముందు పెట్టుకున్నాం. రెండు వస్తాయా? गणेश महाराज की जय। गणेश महाराज की जय। సో ఇక్కడే పెద్ద బ్లండర్ చేసాము. ఒక్క కార్ సరిపోతుంది అనుకున్నాము. 7 సూట్ కేసెస్, క్యాబిన్స్, 2 పిల్లలతో ఒక కార్ లో మేమే ఫిట్ అయ్యామన్నమాట. ఇంకెవ్వరూ సరిపోలేదు. మేము డ్రైవర్ ని ఫోన్ చేసి మల్టిపుల్ టైమ్స్ అడిగాము, సరిపోతాయా సూట్ కేసెస్, సరిపోతాయా అంటే లేదు, సరిపోతాయి అన్నాడు. యాక్చువల్ గా ఫిట్ చేసేసరికి ఇంకెవరికి ప్లేస్ లేకుండే, అందుకే ఎవరు రాలేకపోయారు. అప్పటికి మా తమ్ముడు అన్నాడు, పోనీ నేను కార్ తీసుకుని వస్తానే అని చెప్పి. వద్దు అని చెప్పా, ఎందుకంటే వాడికి కూడా చిన్న బేబీ, మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళాలి, ఎందుకు అనవసరమైన స్ట్రెయిన్, ఇక్కడ నుంచి జస్ట్ ఎయిర్పోర్ట్ బయట వరకే కదా, నువ్వు వచ్చి చేసేది ఏముంది, నువ్వు అనవసరంగా అంత స్ట్రెయిన్ అవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఇంకా మేమే బయలుదేరి వెళ్ళాము. ఇలా ఎవ్వరూ రాలేదు సెండ్ ఆఫ్ కి. ఒక్క మిస్ క్యాలిక్యులేషన్ వల్ల తాత అంటూనే ఉన్నారు సరిపోవురా అని చెప్పేసి. లేదు, నేను డ్రైవర్ తో మాట్లాడానని చెప్పి తిరిగి చెప్పాను తాతకి. బట్ తాత మాట వినాల్సింది. మామయ్య, డాడీ, తాత వద్దామని అంతా ప్రిపేర్ అయ్యారు. సో బాగా డిసప్పాయింట్ అయ్యారు. మేము అక్కడైతే చూపించలేదు, ఓకే మేము వెళ్ళిపోతామని చెప్పాం, కానీ వన్స్ కార్ స్టార్ట్ అయ్యాక కళ్ళెంబడి నీళ్ళు తిరిగాయి, ఎవ్వరు రాలేదు, మేమే వెళ్తున్నాం అని చెప్పి. బాగా లో అయిపోయి నేను డల్ అయిపోతే దిలీప్ ఏదో నవ్వించడానికి ట్రై చేశాడు. పిల్లల్ని చూసి ఎంతైనా అన్ని మర్చిపోతాం కదా. తర్వాత వాళ్ళిద్దరు మొహాలు చూసి అన్ని మర్చిపోయి మామూలుగా జర్నీ స్టార్ట్ చేసేసాము. హాయ్ చిన్నమ్మా, మమ్మీ పప్పుకోవే కాసేపు. ఇంటికి వస్తుంది ఎందుకంటే ఇంకా రావాలి. సో ఎయిర్పోర్ట్ లో పోర్టర్ పెట్టుకున్నాము. ఇండియాలోనే కాదు, యుఎస్ లో కూడా ఛాన్స్ ఉంటే మేము ఈ మధ్య పోర్టర్ ని ప్రిఫర్ చేస్తున్నాం. బికాస్ బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, ఇంత బరువులు ఏదైనా పట్టేస్తే మళ్ళీ జర్నీ అంతా కూర్చుని, దెన్ మేము ల్యాండ్ అయ్యాక కూడా మాకు మళ్ళీ ఒక 3 hours డ్రైవ్ ఇంటికి వెళ్ళడం. సో
అస్సలు రిస్క్ తీసుకోవట్లే. ఎక్కడ అవుట్ సోర్స్ చేయగలిగితే అక్కడ అవుట్ సోర్స్ చేస్తున్నాం. ఇవన్నీ కానీ స్టార్టింగ్ లో ఇలా క్యారియర్ లో వేసుకున్నాం అనమాట. స్ట్రాలర్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అన్నది కూడా నేను ముందు ముందు చెప్పాను. వివాన్ ఏమో జెట్ కిట్స్ లో కూర్చుంటే దాన్ని డ్రాగ్ చేసాము. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ జెట్ కిట్స్, బట్ బాగా యూస్ఫుల్. అండ్ వివాన్ కొంచెం అవుట్ గ్రో అయితే వర్ణిక కూడా బాగా సూట్ అవుతది. ఇద్దరు యూజ్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నాము. సో హియర్ బిగిన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ జర్నీస్ వి ఎవర్ హ్యాడ్. సో ఇతిహాద్ సర్వీస్ మీద అయితే నేను సూపర్ డిసప్పాయింట్ అయిపోయినాను. వెళ్ళేటప్పుడు కూడా చెప్పా కదా దాని గురించి. వచ్చేటప్పుడు కూడా సేమ్, పెద్ద తేడా లేదు. సీట్స్ ఒక చోటు ఇవ్వలేదు. ఇంకా అట్లీస్ట్ అబుదాబి వరకైనా నయము ఒక రోలో అని ఇచ్చారు. ఆ తర్వాత అయితే నాకు ఎకానమీ స్పేస్ లో ఇచ్చి దిలీప్ కి వివాన్ కి ఎకానమీలో ఇచ్చారు. చాలా కష్టం అయిపోయింది. దాని మించిన ఫ్రస్ట్రేటింగ్ థింగ్ ఏంటంటే వర్ణికాకి బ్యాసినేట్ ఇవ్వలేదు. అబుదాబి వరకు వెళ్ళిన ఫ్లైట్ లో బ్యాసినేట్ ఇచ్చారు, కానీ అబుదాబి నుంచి వాషింగ్టన్ డీసీకి వెళ్ళిన ఫ్లైట్ లో మాత్రం బ్యాసినేట్ ఇవ్వలేదు. అడిగితే వర్ణిక ఇస్ టూ టాల్, బ్యాసినేట్ లో కాళ్ళు బెండ్ అవుతాయి, దాని వల్ల బ్లడ్ క్లాట్స్ అవుతాయి అని చెప్పారు. నా ఒళ్ళో ఉంటే బెండ్ అవ్వవా? నేను అప్పటికి తనకు చెప్పా, పోనీ త్రూ అవుట్ ద ఫ్లైట్ కాదు, తినేటప్పుడు లేకపోతే ఒక 30 minutes ఎప్పుడైనా పడుకున్నప్పుడు కాసేపు పడుకోబెడదాము, మీరు పక్కనే నుంచోండి, నేను అంతకన్నా ఎక్కువసేపు పెడితే మీరే చెప్పేద్దురు అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేశాను. షీ వాజ్ నాట్ రెడీ టు బచ్. అపాలజైజ్ చేసింది నేను ఇవ్వలేకపోతున్నానని, బట్ దట్ డెంట్ సాల్వ్ ఎనీథింగ్. వర్ణికాకేమో చేతిలో పడుకోవడం అసలు ఇష్టం ఉండదు. షీ లైక్స్ టు రోల్ అండ్ రిస్ట్రిక్టెడ్ గా ఫీల్ అవుతుంది ఆర్మ్స్ లో పడుకోవాలంటే. సో అసలు సరిగ్గా పడుకోలేదు. 2 ఫ్లైట్స్ లో దాన్ని కంటిన్యూస్ గా నేను దిలీప్ ఎత్తుకునే ఉన్నాము. సో సే రూల్ ఇలా ఉందని, వై ఆర్ ద ఎయిర్లైన్స్ ఈవెన్ చార్జింగ్ అస్? అంటే బేబీకి ఫుడ్ ఇవ్వట్లేదు, బ్యాసినేట్ సీట్ ఇవ్వట్లేదు, మరి ఆ $200 to $350 యూ చార్జ్ ఈజ్ ఫర్ వాట్? ఎందుకు పే చేసామో నాకైతే అర్థం కాలేదు. అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి సగం జర్నీ అయిపోతే మస్తు ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇటు నుంచి అటు వెళ్ళేసరికి ఇప్పుడు జర్నీ స్టార్ట్ అవుతుంది. పోయిన ఆయన అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లో పద్ధతులు అన్నీ మారిపోయినాయి 2 yearsలో. ఇదివరకంటే మనం ఇదే ఎయిర్పోర్ట్లో దిగి ఇక్కడికి వచ్చేసి మిగ్రేషన్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఒక వేరే ఎయిర్పోర్ట్లో దిగి ఇక్కడంతా నడిచి మళ్ళీ బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చి ఇమిగ్రేషన్ చేసి వెయిట్ చేయాలి. లైన్ లేకుండే, ఇమిగ్రేషన్కి లైన్ లేకుండే, ట్రావెలింగ్కి కొంచెం టైం పడుతుంది. స్ట్రాలర్స్ అక్కడ తీసేసుకుంటున్నారు ఆ ఎయిర్పోర్ట్లో. సో ఈ ఎయిర్పోర్ట్లో మనకి ఏ స్ట్రాలర్స్ ఉండవు. మనం క్యారీ చేసే స్ట్రాలర్ కూడా మన దగ్గర ఉండదు. సో స్ట్రాలర్ని నమ్ముకోకండి, ఇంకేదైనా పెట్టుకోండి బేబీని క్యారీ చేసుకోవడానికి. మేము బట్ బేబీ ఇంకా బేబీ క్యారియర్ 2 ఉన్నాయి మా దగ్గర. సో రెండింటిని స్విచ్ చేస్తూ యూజ్ చేసాము. ఇప్పటికైతే కాసేపు ఇట్లా కాఫీ తాగడానికి ఇది ఒక్కటి ఖాళీ ఉంటే ఇది తెచ్చుకుని ఇంట్లో ఇట్లా సీట్ వేసి కూర్చోబెట్టాం. దిలీప్ ఫ్లైట్ వెనకాల నుంచి ఉంటే కాసేపు ఇలా వర్ణికాన్ని పడుకోబెట్టి నేను దిలీప్ షిఫ్ట్స్ వేసుకుని చిన్న 20 minutes 30 minutes నాప్ తీసుకున్నాం అంతే. దట్ ఈస్ హౌ ద జర్నీ వెంట్. వివాన్ బాగానే పడుకున్నాడు. ఇలా జర్నీస్ లో నేను పిల్లలకి మోస్ట్లీ పెరుగన్నం గానీ పులిహోర గానీ కలుపుకుంటా. పులిహోర చేసినా గానీ చాలా తక్కువ చింతపండు వేసి లైట్ గా చేస్తాము, సో దట్ స్టమక్ మీద ఈజీగా ఉంటది. మేజర్ గా పెరుగన్నమే, బికాస్ నాకెందుకో తెలియదు కానీ పెరుగన్నం తింటే నిద్ర బాగా వస్తుంది, స్టమక్ కూడా చాలా లైట్ గా కంఫర్టబుల్ గా ఉంటది అనిపిస్తుంది. అలాగే కింద మీద పడి ఎట్లాగో జర్నీ కంప్లీట్ చేసాము. జర్నీ అయింది అనిపించేసరికి డ్రైవ్, మా ఇల్లు ఎయిర్పోర్ట్ కి చెప్పా కదా 3 hours డ్రైవ్. నిద్ర లేదు, డ్రైవ్ చేయడం చాలా కష్టమైంది దిలీప్ కి. మధ్యలో ఆపుకుంటూ మొహం కడుక్కుంటూ ఒక పాయింట్ లో ఇక్కడ దారిలో ఎక్కడైనా హోటల్లో ఉందాంలే, ఇంకా వెళ్ళలేమో, బాగా నిద్ర వచ్చేస్తుంది అనిపించింది. బట్ స్టిల్
మన ఇంటికి వెళ్ళి మనం పడుకోవడం ఫీల్ వేరుంటది కదా అని చెప్పేసి ఆపుతూ మొహం కడుక్కుంటూ కాఫీ తాగుతూ ఎట్టో అట్టు ఇంటికైతే చేరాము. ఫ్రెండ్స్ ఫుడ్ అయితే ఇచ్చారు. సో ఫుడ్ తినేసి ఇంకా డైరెక్ట్ పైకి వెళ్ళి పడుకుని పోయామన్నమాట. ఇది నెక్స్ట్ డే ఎన్ని మెయిల్స్ వచ్చాయో. లక్కీగా యుఎస్ లో అంత దుమ్ము పడదు కాబట్టి మేము ఆల్మోస్ట్ 5 వీక్స్ లేకపోయినా ఇల్లు మరీ అంత డర్టీగా లేదు, వెళ్ళగానే క్లీన్ చేసుకునే పరిస్థితి లేదనమాట. జస్ట్ దుప్పట్లు అవి మార్చేసుకుని పడుకున్నాము. ప్యాకింగ్ ఒక కష్టం అయితే దిగాక అన్పాకింగ్ ఇంకో పెద్ద టాస్క్. కిచెన్ సెట్ చేసుకోవాలి అండ్ దెన్ ఇవన్నీ అన్పాక్ చేసుకుని బట్టలన్నీ తీసి సర్దుకోవాలి. అదొక ఆల్మోస్ట్ వీక్ పట్టింది. దానికి తోడు జెట్ లాగా ఒకటి ఉంటుంది కదా, ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర రావడము అండ్ ఎమోషనల్ గా ఏమో అమ్మ చేసే కాఫీ, అమ్మ పెట్టిన టిఫిన్, అక్కడ ఉంటే అమ్మ చూసుకుంటుంది కదా అంత ప్రేమగా, అవన్నీ మిస్ అవ్వడం, ఫ్యామిలీని మిస్ అవ్వడం. బాబోయ్, వెనక్కి వచ్చాక సెట్ అవడానికి 10 days పైన పట్టింది మాకు ఈసారి. అలా ఒక ఇండియా సిరీస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఇద్దరు పిల్లలతో హౌస్ వైఫ్ గా నా రొటీన్ ఎలా ఉంది ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై, టేక్ కేర్.